హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈ వీడియో పాత వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. సో పాత వీడియోలో నేను చెప్పాను కదా, మాకు నైట్ 10 o'clockకి దర్శనం అయితే ఉండే అనమాట. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఒక 12 అయింది. 10 o'clock స్లాట్కి ఆల్మోస్ట్ ఒక 2.5 hours అట్లా దర్శనం అయితే కంప్లీట్ అయింది. దర్శనం చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బయటికి వెళ్తున్నాము. అండ్ మా కాటేజ్ దాటిన తర్వాత వెంగమాంబ వస్తుంది అనమాట. సో వెంగమాంబలు చూసారా ఎంత క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉందన్నమాట మార్నింగ్కి. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఒక స్పెసిఫిక్ స్పాట్ ఉంది మాకు తిరుమలలో. సో అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. సో ఇంకా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ కోసం బయటకు వెళ్తున్నాం అనమాట తిరుమలలో. అండ్ ఇక్కడ ఏంటంటే మా చెల్లి తమ్ముడు మాడ వీధులు చెప్పులు వేసుకొని తిరగడం కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా మేము కాటేజ్ నుంచి వచ్చాము. సో ఇంకా మాడ వీధి ఎంటర్ కాగానే వాళ్ళు చెప్పులు అయితే చేతిలో పట్టుకొని నడిచారు. సో ఇదే మా బ్రేక్ఫాస్ట్ స్పాట్ తిరుమలలో. విష్ణుపాద టిఫిన్ అని ఉంటుంది. ఫుడ్ బాగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనమాట అక్కడ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము కిందికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ రోజు తిరుమలలో మేము 2 days ఉన్నాము. పైన 2 days ఉన్నాము అండ్ కింద 2 days ఉన్నామన్నమాట. సో ఇక్కడ తిరుమలలో అకామిడేషన్, దర్శనం టికెట్లు ఇవన్నీ కూడా మేము టీటీడీ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లోనైతే బుక్ చేసుకున్నాం అనమాట. అండ్ అది వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అప్కమింగ్ డేస్లో మీకు అవసరం పడవచ్చు ఒకవేళ తిరుమల విజిట్ చేస్తే. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము అయితే రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్కి వచ్చి సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని ఇంకా 2 జీప్స్లో ఒక కార్ అండ్ ఒక జీప్లో అయితే మేము కిందికి తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ వీల్ చైర్ అమ్మమ్మది. తిరుమలలో అయినా తిరుపతిలో అయినా అకామిడేషన్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. సో టీటీవీ 300 రూపీస్ రిలీజ్ అయిన ఒక 2 daysలోనే అకామిడేషన్ టికెట్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట, తిరుమల అండ్ తిరుపతి 2 కూడా. సో ఆ టైం స్లాట్ సెలెక్ట్ చేసుకొని మనం అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవాలి. సో కరెక్ట్ టైంకి రిపోర్ట్ అయ్యేలాగా అయితే చూసుకోవాలి. ఒకవేళ అక్కడిక్కడ ఒక మధ్య టైంలో రిపోర్ట్ చేయొచ్చు, కానీ టైం అయిపోయిన తర్వాత రిపోర్ట్ చేస్తే రూమ్స్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో అట్లా టైం స్లాట్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మేము తిరుపతి దిగిపోయిన తర్వాత మేము విష్ణు నివాసంలో అయితే స్టే చేసాము. విష్ణు నివాసంలో మేము 3 rooms తీసుకున్నాం అనమాట. సో ఇవి అన్నీ కూడా లైక్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న రూమ్స్ అండ్ ఆఫ్లైన్ కూడా దొరుకుతాయి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇక్కడ 300 రూపీస్, 1000 రూపీస్ అండ్ 1500 రూపీస్, 1700 రూపీస్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా ఉన్నాయి విష్ణు నివాసం. ఇదివరకు అయితే ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మాధవన్ గెస్ట్ హౌస్ దొరికేది, అది 800 రూపీస్ పర్ డే. కానీ ఇప్పుడు విష్ణు నివాసం అయితే దొరికిందనమాట. సో మేము ఇక్కడ 3 rooms తీసుకున్నాము. 2 rooms ఆపోజిట్లో వచ్చాయి, ఒకటి పైన ఫ్లోర్లో వచ్చాయి అనమాట. రూమ్స్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. మేము ఒక 14 members వెళ్ళాము, మాకు సఫిషియెంట్గా అయితే సరిపోయింది 3 rooms. ఈ వ్యూ చూసారా ఎంత బాగుందో, కెమెరాలో ఎలా క్యాప్చర్ అయిందో, కానీ ఇది డైరెక్ట్ ఆ వెంకటేశ్వర స్వామి పడుకున్నట్టు ఒక ఆకారం వస్తుంది కదా. సో ఆ షేప్లో అయితే ఫేస్ షేప్ వచ్చిందనమాట. ఇది నేను 3rd floor నుంచి తీసిన వీడియో క్లిప్పింగ్. ఎదురుగా కనిపించేది గోవిందరాజ స్వామి టెంపుల్. విష్ణు నివాసం గోవిందరాజ స్వామి టెంపుల్కి చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇది మా ఫ్లోర్, అంటే మేము ఉన్న ఫ్లోర్. చాలా స్పేషియస్గా ఉంది, ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ మేము ఇంకా దిగేసరికి తిరుమల నుంచి తిరుపతికి ఆఫ్టర్నూన్ అయిపోయిందనమాట. సో ఇంకా రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని లంచ్ చేసి కొంచెం సేపు పడుకొని ఇంకా ఈవినింగ్ అయితే మేము పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ప్రియాంక ఇక్కడ ఏంటంటే మేము లంచ్ కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు అట్లా మా రూమ్కి బయట లెఫ్ట్ సైడ్లో కొంచెం ఓపెన్ స్పేస్ ఉందన్నమాట. చాలా స్పేషియస్గా ఉంది, మంచి వెంటిలేషన్ ఉంది,
పెద్ద విండోస్ అండ్ చల్లగా గాలి వస్తుందన్నమాట. సమ్మర్ కదా ఇది, సో కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. మేము తీసుకుంది నాన్ ఏసీ రూమ్స్. సో ఇంకేంటంటే 3 రూమ్స్ అయితే మాకు ఉన్నాయి సఫిషియెంట్గా. ఇంకొక రూమ్లో అయితే మా తమ్ముళ్ళు, బాబాయ్ వీళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారనమాట. సో ఇక్కడ మేము తినేసి కొంచెం సేపట్లో బయట అయితే వాకింగ్ చేసాము. ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట. సో కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఈవినింగ్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. తిరుమల నుంచి తిరుపతికి వచ్చింది ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు. గుడి కూడా ఆ టైంలో గోవిందరాజ స్వామి టెంపుల్, పద్మావతి టెంపుల్ దగ్గరలో ఉంటాయి, కానీ ఆఫ్టర్నూన్ టైమ్స్లో క్లోజ్ ఉంటాయి కదా. అండ్ ఇది ముందే సమ్మర్, ఇంకా 5 o'clock 4:30కి అయితే వెళ్ళలేము. పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎట్లాగో క్లోజ్ ఉంటుంది. సో ఇంకా మేము 6:30 7 ఆ టైంకి అయితే టెంపుల్ కోసం బయలుదేరాము. సో 2 టెంపుల్స్ అయితే కవర్ చేయాలన్నమాట. ఒకటి పద్మావతి టెంపుల్, ఇంకోటి గోవిందరాజ స్వామి టెంపుల్. అది క్లోజ్ అయ్యేలోపు ఇంకా వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వచ్చామన్నమాట. అండ్ దీని నెక్స్ట్ డే మేము కాంచీపురం వెళ్తున్నాము. సో ఆ వీడియోస్ అన్నీ నెక్స్ట్ వ్లాగ్స్లో వస్తాయన్నమాట. సో ఇంకా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి డిన్నర్ చేసి పడుకున్నాము. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. మేము ఆ రోజు కాంచీపురం అయితే వెళ్తున్నాం అనమాట. సో నైటే ముందే మాట్లాడేసుకున్నాము. తిరుపతిలో విష్ణు నివాసం దగ్గర చాలా ట్రావెల్ ఆప్షన్స్ ఉంటాయి. మినీ బస్ ఉంటుంది అండ్ వేరే చిన్న ఫ్యామిలీస్తో వస్తే అయితే కార్, జీప్స్ ఇట్లా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మేము ఆల్మోస్ట్ 15 members ఉన్నాం. సో డాడీ మినీ బస్ తీసుకున్నారనమాట. సో ఇంకా మినీ బస్లో మేమైతే కాంచీపురం స్టార్ట్ అయిపోయాము. ఎవ్రీ ఇయర్ మేము కాంచీపురం వెళ్ళినప్పుడు మినీ బస్సే ప్రిఫర్ చేస్తామన్నమాట. ఎందుకంటే మేము మొత్తం అందరూ ఫ్యామిలీ వెళ్తాం కాబట్టి, ఫుల్ ఫ్యామిలీ చాలామంది ఉంటారు కాబట్టి డాడీ ఎప్పుడు మినీ బస్సే తీసుకుంటారు. సో దట్ మనకి కంఫర్టబుల్గా, స్పేషియస్గా ఉంటుంది మన బస్సు. సో అట్లా. అండ్ ఇంకోటి లాంగ్ జర్నీ కదా కాంచీపురం అనేది తిరుపతి నుంచి, చాలా టైర్డ్ అయిపోతాం అనమాట. సో ఇది మా ఫ్యామిలీ. ఇంకా అందరం కలిసి కాంచీపురం అయితే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ మనం విజిట్ చేసేది శివకంచి, ఆ తర్వాత కామాక్షమ్మ టెంపుల్, దాని తర్వాత లాస్ట్లో విష్ణు కంచి అయితే దర్శనం చేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్గా వచ్చే ఆర్డర్. ఎందుకంటే కాంచీపురంలో షాపింగ్ చాలా ఫేమస్. మీరు నా పాత వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే కంటిన్యూస్గా కాంచీపురంలో మేము షాపింగ్ అయితే చేస్తాం శారీస్ది. సో అట్లా విష్ణు కంచి దగ్గరే ఒక షాప్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఆ ఏరియాలో ఒక్క పర్టికులర్ షాప్ అంటూ ఉండదు. కాంచీపురంలో ప్రతి షాపు స్పెషలే. సో అట్లా విష్ణు కంచి అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్ మీద మనం శ్రద్ధ పెట్టచ్చు. బికాస్ చాలా తొందరగా టెంపుల్స్ క్లోజ్ అయిపోతాయి. మన మెయిన్ ఎజెండా వచ్చేసి దర్శనం. సో ఇంకా టైంలో అన్ని టెంపుల్స్ క్లోజ్ అయిపోతే మళ్ళీ 4 వరకు ఓపెన్ చేయరు. 4కి ఓపెన్ అయితే మళ్ళీ 8కి క్లోజ్. సో అందుకని అది దృష్టిలో పెట్టుకొని మనము టైం మేనేజ్మెంట్ చేసుకొని అయితే కాంచీపురం ట్రిప్ వేయాలి. లేకపోతే అనవసరంగా చాలాసేపు టైం ఖాళీగా వేస్ట్ అయిపోతుంది.
ఇది శివకంచి. సో మేము కాంచీపురం అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసిన టెంపుల్ శివకంచి. శివకంచిని ఏకాంబర్నాథ్ టెంపుల్ అని కూడా అంటారనమాట. ఇక్కడ ఒక 3000+ ఇయర్స్ ఉన్న ఒక మామిడి చెట్టు ఉంటుంది శివకంచిలో. అదే మెయిన్ శివకంచి ప్రత్యేకత. ఆ టెంపుల్లో వెళ్ళినప్పుడు ఆ మామిడి చెట్టు చూడాలి. సో మీరు దర్శనం చేసుకున్నప్పుడు ఆ చెట్టుని ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. సో అలా శివకంచి దర్శనం అయిపోయిన తర్వాత మేము కంచి కామాక్షమ్మ టెంపుల్ని, ఆ తర్వాత విష్ణు కంచికి అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ చేసిన షాపింగ్, కంచి కామాక్షమ్మ టెంపుల్, విష్ణు కంచి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో ఇది వాళ్ళకి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.